హలో గాయ్స్, వెల్కమ్ టు టీటీ సినిమా ఛానల్. సౌత్లో ప్రస్తుతం రిలీజ్ ట్రెండ్ జోరుగా నడుస్తోంది. స్టార్ హీరోల పాత హిట్ సినిమాలని మరలా 4K వర్షన్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొని వస్తున్నారు. హీరోల బర్త్డే స్పెషల్గా ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా ఈ ఓల్డ్ మూవీస్ని రిలీజ్ చేస్తున్నారు. వీటికి ఆదరణ వస్తుండటంతో కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ అలాగే ప్రొడ్యూసర్స్ కూడా నేరుగా రీరిలీజ్ సినిమా బిజినెస్లోకి దిగిపోయారు. మూవీ రీరిలీజ్ రైట్స్ సొంతం చేసుకొని 4K వర్షన్లో ప్రేక్షకులకి అందిస్తున్నారు. ఈ రీరిలీజ్ సినిమాలకి వీటికి నెల రోజుల ముందు నుంచే ప్రచారం చేస్తున్నారు. దీంతో పబ్లిక్లో కూడా రీరిలీజ్ సినిమాపై చర్చ ఎక్కువగా నడుస్తోంది. అయితే ఇప్పటి వరకు రీరిలీజ్ అయిన మూవీస్లో హైయెస్ట్ వసూలు సాధించిన టాప్ 10 మూవీస్ ఏంటో ఇప్పుడే తెలుసుకుందాం. ఆ టాప్ 10 మూవీస్ ఏంటో తెలుసుకునే ముందు మా టీటీ సినిమా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు, తమిళ్, మలయాళీ భాషల్లో రీరిలీజ్ అయిన సినిమాలలో అత్యధిక కలెక్షన్ అందుకున్న మూవీ అంటే ఇళయ దళపతి హిట్ సినిమా గిలి అని చెప్పాలి. మహేష్ బాబు ఒక్కడు చిత్రానికి రీమేక్గా తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మరలా ఆ చిత్రాన్ని 4K వర్షన్లో రిలీజ్ చేయగా ఏకంగా 32.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చాయి. దీని తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి మూవీ రిలీజ్ అయి అత్యధికంగా 7.46 కోట్ల కలెక్షన్ వరల్డ్ వైడ్ గా వసూలు చేసింది. నెక్స్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ సినిమా 5.85 కోట్ల గ్రాస్ కలెక్షన్తో టాప్ 3లో ఉంది. తాజాగా రిలీజ్ అయిన మురారి మూవీ 5.41 కోట్ల గ్రాస్ కలెక్షన్ అందుకొని టాప్ 4లోకి దూసుకొచ్చింది. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా 1995లో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ హిట్ అయిన స్పందికం మూవీ రిలీజ్ అయి 4.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ చేసింది. దీంతో ఈ మూవీ టాప్ 5 హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది. జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన సెకండ్ మూవీ సింహాద్రి రిలీజ్ సందర్భంగా వరల్డ్ వైడ్గా 4.60 కోట్ల గ్రాస్ వసూలు చేసి టాప్ 6లో నిలవడం విశేషం. విశ్వక్సేన హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సినిమా ఈ నగరానికి ఏమైంది. ఈ సినిమా 3.52 కోట్లు వసూలు చేసి టాప్ 7లో ఉంది. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సూర్య కెరీర్లో బెస్ట్ మూవీస్లో ఒకటి. ఈ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ మూవీ 3.40 కోట్లు వసూలు చేసి టాప్ 8లో ఉంది. ఆరెంజ్ ఈ మూవీ రామ్ చరణ్ కెరీర్లో హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయి ఫ్లాప్గా నిలిచిపోయింది. ఇప్పుడు ఆరెంజ్ మూవీ రిలీజ్ అయ్యి 3.36 కోట్లు వసూలు చేసి టాప్ 9లో నిలవడం విశేషం. జల్సా త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన ఫస్ట్ మూవీ. పవన్ కళ్యాణ్ ఫ్లాప్ సినిమాలతో సతమతం అవుతున్న టైంలో మంచి హిట్ మూవీగా నిలిచింది జల్సా. ఈ మూవీ 3.20 కోట్లు వసూలు చేసి టాప్ 10గా నిలిచింది. ఇక ఈ రిలీజ్ మూవీ ట్రెండ్ ఎప్పటిదాకా నడుస్తుందో చూడాలి. ఇంకో విషయం, ఏ హీరో మూవీ హైయెస్ట్ రిలీజ్ కలెక్షన్ చేస్తుందో కామెంట్ చేయండి.